హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ ఏంటో చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మూడోసారి సునీత విలియమ్స్ అంతరిక్ష యానం అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి అంతరిక్ష యానానికి సిద్ధమైంది. బోయింగ్ సంస్థకు చెందిన పార్ట్ లైనర్ వ్యోమనౌకలో అంతరిక్ష యానం చేయనున్నారు ఇందులో ఈమె మిషన్ పైలట్గా వ్యవహరించనున్నారు. భారత కాలమానం ప్రకారం మే 7 ఉదయం 8:04 ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకు వెళ్ళనుంది. సునీత విలియమ్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గణేశుడు తన గుడ్ లక్ అని చార్మి అని విఘ్నేశుని విగ్రహాన్ని వెంట తీసుకువెళ్తున్నట్లు ఆమె చెప్పడం జరిగింది. తాను ఆధ్యాత్మికవాదినని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తుంటే ఇంటికి తిరిగి వెళ్తున్నట్లుగా ఉంటుందని ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం జరిగింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా పార్ట్ లైనర్కు ఇది మానవ సహిత యాత్ర, మొదటి మానవ సహిత యాత్ర. దీని గురించి కొద్దిగా ఆందోళన ఉన్నా కూడా గాబరపడే పరిస్థితి ఏమీ లేదు. తనకు స్పేస్లో సమోసాను ఆస్వాదించడం అంటే చాలా ఇష్టమని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాసా తన కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా తొలి మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపించడం జరుగుతుంది. ఇందులో సునీత విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి బచ్ విల్మోర్ అంతరిక్షయానం చేయనున్నారు. వీరిద్దరూ ఐఎస్ఎస్కు చేరుకుని వారం రోజుల పాటు అక్కడ ఉండనున్నారు. మూడవసారి సునీత విలియమ్స్, భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మూడవసారి అంతరిక్ష యానం చేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. భారత కాలమానం ప్రకారం మే 7 ఉదయం 8:04 ఈ అంతరిక్ష నౌక నింగిలోకి తీసుకువెళ్ళనుంది. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్ పేరును కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమిళనాడు తీరంలో కనుగొన్న ఒక జీవికి బటాలిప్స్ చంద్రయాని అని నామకరణం చేయడం జరిగింది. ఇది మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందిన జీవి. ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంటుంది. దీని యొక్క పొడవు చూసుకున్నట్లయితే 0.15 మిల్లీమీటర్లు, వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. ఈ జీవికి 4 జతల కాళ్ళు ఉంటాయి. ఈ జాతి జీవులు సాగర జీవం, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ జీవులను పట్టుకోవడం, శోధించడం చాలా కష్టం. ఇవి నీటి కింద ఉంటాయి. టార్గెట్లను నీటి ఎలుగుబండ్లు అని కూడా పిలుస్తారు. ఇవి సూక్ష్మజీవులు అయినా చాలా దృఢంగా ఉంటాయి. భూమిపై చోటు చేసుకున్న 5 భారీ జీవ పరిమాణాలను ఈ జాతి తట్టుకొని నిలిచింది. అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా అధిగమించడం జరుగుతుంది. అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలిచే తొలి జీవి కూడా ఇవే. తమిళనాడుకు చెందిన కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ జీవిని తీరంలో కనుగొని బటలిప్స్ చంద్రయాని అని నామకరణం చేయడం జరిగింది. ఈ కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు పెట్టడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ అప్డేట్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.